పురాణాల ప్రకారం కాటేరమ్మ తల్లి ఏడుగురు అక్కా చెల్లెళ్ళలో ఒకరు. వీరిని సప్తమాతృకలు అంటారు. ఆమెను గ్రామ దేవతగా, అడవులకు మరియు పశువులకు రక్షణగా భావిస్తారు. పూర్వం లోకాన్ని పట్టుపీడిస్తున్న మహిషాసురుడి వంటి రాక్షసులను అంతం చేయడానికి ఆదిపరాశక్తి వివిధ రూపాలను ధరించింది. అందులో భీకరమైన శక్తివంతమైన రూపమే కాటేరమ్మ. కాటేరమ్మ తల్లి కేవలం రాక్షస సంహారిని మాత్రమే కాదు, తనను నమ్ముకున్న ఊరి ప్రజలను కలరా, ప్లేగు వంటి భయంకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని ప్రజల నమ్మకం. ముఖ్యంగా పల్లెటూళ్ళలో రైతులు తమ పశువులను అడవికి వెళ్ళినప్పుడు క్రూర మృగాల బారి నుండి కాపాడమని కాటేరమ్మకు మొక్కుకుంటారు. అందుకే ఆమెను పశువుల కాపరి అంటారు. సాధారణంగా గ్రామ పొలిమేరల్లో లేదా అడవి అంచున ఈమె గుడులు ఉంటాయి. బోనాలు సమర్పించడం, జాతరలు చేయడం ద్వారా ప్రజలు తమ భక్తిని చాటుకుంటారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో కాటేరమ్మకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వం గని కార్మికులు ప్రాణాపాయం కలగకుండా ఉండాలని ఆమెను వేడుకునేవారు. ఒకప్పుడు అడవులకు వేటకు వెళ్ళేవారు కాటేరమ్మకు పూజ చేసిన తరువాతే వెళ్ళేవారు. ఆమెను అడవికి రాణిగా భావిస్తారు. కాటేరమ్మ తల్లి అంటే భయం కాదు, ఒక నమ్మకం. కష్టాల్లో ఉన్న వారిని కంటికి రెప్పలా కాపాడే ధైర్యానికి ప్రతీక ఆమె. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.